మైక్ గుంజుకునేటోళ్ళం చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది. మేము కూడా ఇంటికి వచ్చాక చూసి అట్లా సినిమా రాకముందే చంపేయాలని 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి వాడి ఖాతాలో వీడు బలి అని. గైస్, విశ్వక్సేన్ గారు మళ్ళీ ఒక కాంట్రవర్సీలో అయితే ఇరుక్కున్నారనమాట. అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇరికారు ఈ కాంట్రవర్సీలో అయితే. అసలు ఎందుకు ఇరికారు అంటే, పృథ్వీరాజ్ గారు తెలుసు కదా, కమీడియన్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక కమెంట్ అయితే చేశారనమాట. ఇది వైసీపీ పార్టీకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అఫెన్సివ్ అనిపించింది. అందుకోసమే వీళ్ళందరూ బైకాట్ అని చెప్పేసి అయితే చాలా ట్వీట్స్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 25,000 ట్వీట్స్ అయితే వచ్చాయంట. సో దాని తర్వాత డైరెక్టర్ గారు ఇంకా విశ్వక్సేన గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టించి సారీ అయితే చెప్పారు అందరికీ, ఎవరైతే అఫెన్సివ్ ఫీల్ అయ్యారో. కానీ భయ, నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా విశ్వక్సేన్ గారికి, యాజ్ అన్ యూట్యూబర్, ఒకవేళ మూవీలో మసాలా ఉంది అంటే మూవీ రన్ అవుతుంది, టికెట్లు సేల్స్ అవుతాయి. ఒకవేళ మూవీ సప్పగా ఉంది అంటే ఫస్ట్ డే సెకండ్ డే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది అనమాట. దాని తర్వాత రన్ కాదు. సో మీ మూవీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే చాలు. ఇలాంటి కాంట్రవర్షియల్ థింగ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆబ్వియస్లీ కొంచెం మనం కూడా చూసుకోవాలి ఇలాంటివి రాకుండా అని చెప్పేసి గట్టిగా ఫీలింగ్ అయితే నేను. ఇంకోటి, నేనైతే ఫస్ట్ మూవీకి అయితే వెళ్తున్నాను, వెళ్ళేసే వస్తాను 100%. వెళ్ళేసి వచ్చి నా యూట్యూబ్ ఛానల్లో Mr_BVK_Shorts ఈ ఛానల్లో అయితే రివ్యూ అయితే పెడతాను. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో విశ్వక్సేన్ గారు, ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తే హాయ్ అని చెప్పి అయితే కామెంట్